స్టోరీ వరల్డ్. ఏవండి, ఆ రామాపురం సంబంధం బాగుంది కదా, పైగా కట్నం కూడా ఎక్కువే. అవును, చాలా మంచి సంబంధం. నువ్వు అబ్బాయికి ఫోన్ చేసి వెంటనే రమ్మను. అలా వెంటనే మంగ తన ఏకైక కొడుకు సూర్యకు ఫోన్ చేసి, బాబు, నీకొక మంచి సంబంధం చూశాము. నాకు మీ నాన్నకి బాగా నచ్చింది. నువ్వొకసారి వచ్చి చూద్దువు. రేపు బయలుదేరిరా. అమ్మా, ఇప్పుడే నాకు పెళ్లి ఎందుకు? అది కాదు నాన్న, అమ్మాయి చాలా అందంగా ఉంది, చాలా మంచి పిల్ల. నువ్వు చూస్తే అస్సలు కాదనవు. అయినా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నువ్వు ఇక్కడికి వస్తావా, లేదా నేనే రానా? సరే అమ్మా, నేనే వస్తాను లే. అలా ఆ రోజు సాయంత్రం సూర్య పార్క్లో కూర్చుని తాను ఇష్టపడిన చాందిని అనే అమ్మాయికి ఫోన్ చేసి పార్క్కి రమ్మంటాడు. అలా సూర్య జరిగింది మొత్తం చాందినికి చెప్పుతాడు. సూర్య, మీ అమ్మగారిని ఒప్పించే పెళ్లి చేసుకుందాం. లేదు చాందిని, మా అమ్మ తన మాటే వినాలంటుంది. బాగా డబ్బు పిచ్చి. నువ్వు అసలే పేద అమ్మాయివి, పిగా నీకెవరూ లేరు. నా మాట విను. అలా వారిద్దరు పెళ్లి చేసుకుని సూర్య తల్లి మంగ దగ్గరికి వెళ్తారు. సూర్య అమ్మా, అమ్మా, అని పిలవగానే మంగ పరుగున అక్కడికి చేరుకుని సూర్య చాందిని చూసి షాక్ అవుతుంది. అయ్యో, ఎంత పని చేశావురా! నేను నీకొక మంచి సంబంధం చూశానని చెబితే నువ్వే పెళ్లి చేసుకుని వస్తావా? అమ్మా, నన్ను క్షమించు. నువ్వు మా పెళ్లికి ఒప్పుకోవని ఇలా చేశాను. అంతలో అక్కడికి సూర్య తండ్రి నారాయణ వచ్చి, అయిపోయింది, ఏదో అయిపోయింది. అమ్మాయి చాలా లక్షణంగా ఉంది. నువ్వు లోపలికి తీసుకువెళ్లరా సూర్య. దాంతో మంగ ఎంతో బాధపడుతుంది. అలా కొద్ది రోజులు గడిచిన తరువాత, ఒసే చాందిని, ఎక్కడ చచ్చావే? త్వరగా ఆ టిఫిన్ మా ముఖాన వేయి. హా, తెస్తున్నాను అత్తయ్య గారు. అలా చాందిని టిఫిన్ తెచ్చి అత్తమామలకు పెడుతుంది. మంగ కొంచెం తిని, ఒసే దిక్కుమొక్కు లేనిదానా, టిఫిన్ ఇలాగేనా చేసేది? చీచీ, ఒక్క పని కూడా రాదా నీకు? నువ్వు మాకు శనిలా దాపరించావు అని తిడుతూ కోడల్ని కొడుతుంది. దాంతో చాందిని ఎంతో బాధపడుతుంది. మంగకు చాందిని నచ్చకపోవడంతో ఎప్పుడూ చాందినిపై కోపడుతూ తిడుతూ ఉంటుంది. అత్త పెట్టే బాధలు ఏమాత్రం సూర్యకి చెప్పేది కాదు. అలా ఆ తర్వాత రోజు మంగ ఇంటికి వాళ్ళ అక్క శారద వస్తుంది. ఓసే మంగ, మంగ, రండి పెద్ద అత్తయ్య గారు, ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇలా రండి, కూర్చుండి. అలా చాందిని శారదకు మర్యాదలు చేస్తోంది. ఓసే మంగ, నువ్వు ఎంత అదృష్టం చేసుకుంటే ఇంత అనుకూలమైన కోడలు దొరుకుతుంది. అదే నా కోడలైతే ఎవ్వరినీ లెక్క చేయదు. ఏమైనా అంటే తీసుకురాలేదా కోట్ల కట్నం అంటుంది. నువ్వు అలానే చెప్పుతావే అక్క, అయినా ఒక రకంగా ఇది మంచిదే. నేను ఎన్నిసార్లు కొట్టినా తిట్టినా ఒక్క మాట కూడా నన్ను అనలేదు. ఆ పెళ్లి విషయంలో ఈ పిల్లదెంత తప్పో నీ కొడుకుది అంతే తప్పు. ఇక నుండి అయినా నీ కోడల్ని బాగా చూసుకో. లేదక్క, ఇదే నా కొడుకుని వల్లో వేసుకునుంటోంది. పైగా రూపాయి కట్నం కూడా తీసుకురాలేదు. చీచీ, నువ్వు ఎంత చెప్పినా మారవా? ఇక నీ ఇష్టం అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది శారద. అలా ఒకరోజు మంగ ఇంటికి ఒక వ్యక్తి వస్తాడు. అమ్మా చాందిని, అమ్మా చాందిని అని పిలవగానే, మామయ్య ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగున్నాను తల్లి. మీ అమ్మా నాన్నలు చనిపోయే ముందు వారి ఆస్తి మొత్తం నీ పేరు మీద రాసి చనిపోయారు. ఆ పత్రాలు నీ పెళ్ళవ్వగానే నీకు అప్పచెప్పమన్నారు. నేను వ్యాపార నిమిత్తం ఇతర దేశాలకు వెళ్ళడం వల్ల నాకు వీలు కాలేదు. ఇప్పుడు వీలైంది, అందుకే నీకు అందజేద్దామని వచ్చాను తల్లి. అవునా మామయ్య, మా అమ్మా నాన్న చనిపోయే ముందు కూడా నా గురించే ఆలోచించారు. అలా తన కోడలి పేరు మీద బాగా ఆస్తులున్నాయని తెలిసి మంగ లోపలే సంతోషపడుతుంది. మామయ్య, ఈవిడ మా అత్తయ్య, నన్ను కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటారు. పాపం, నా కోడలు చాలా మంచి పిల్ల. దాన్ని నేనెంత రాచి రంపాల పెట్టినా అది ఏమాత్రం బయటకు చెప్పకుండా కన్న కూతురిలాగా చూసుకుంటున్నానని చెప్తుంది. అవునా తల్లి, చాలా సంతోషం. ఇక నేను వెళ్ళొస్తాను, నాకు చాలా పనులున్నాయి. వచ్చిన వ్యక్తి ఆ పత్రాలను చాందినికి ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అత్తయ్య, ఈ ఆస్తులు మొత్తం మీకే సొంతం. ఈ పత్రాలను మీరే తీసుకోండి అని చాందిని మంగకు ఇవ్వగానే మంగ ఎంతగానో సంతోషపడుతుంది. తన కోడలి మంచితనాన్ని తెలుసుకున్న మంగ అప్పటి నుండి చాందినిని ఎంతో బాగా చూసుకుంటుంది.